సో సరోగసీ అనేది బాగా వింటున్నాం. ఈ మధ్యలో విన్నాము, తర్వాత అదంతా మన ఇండియాలో లీగలా కాదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సెలబ్రిటీస్ చాలా మంది చేయించుకుంటున్నారు ఇప్పటికీ కూడా ఇంకా. Yeah, see, అంటే like basically before 2021 the rule has come. After 2021, before that you might have seen celebrities going for surrogacy, అంటే like Shah Rukh Khan and big celebrities, they have gone for surrogacy. But now after 2021 the rules have changed. You cannot just go for surrogacy like that. అంటే మన దగ్గర డబ్బులు ఉంటే సరగసి చేయించుకునొచ్చు ఇంతకు ముందు, ఇప్పుడు అలా లేదండి సిచ్యువేషన్. అంటే దేర్ షుడ్ బి అ జెన్యూన్ రీజన్ వై యు ఆర్ గోయింగ్ ఫర్ సరగసి. అసలు ఫస్ట్ సరగసి అంటే ఏంటి? అద్దె గర్భం అంటారు. అంటే మనకి గర్భసంచి లేనప్పుడు బట్ స్టిల్ ఐ వాంట్ ఎ బేబీ, సో సంబడి ఎల్స్ విల్ క్యారీ ద బేబీ ఫర్ మీ అండ్ షీ విల్ గివ్ మీ దట్ బేబీ అనమాట. సో 9 months ఆమెని క్యారీ చేసే ఆమెని సరోగేట్ మదర్ అంటారు. సో ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా ఏంటంటే మ్యారీడ్ కపుల్ అంటే ఒక పేషెంట్ వాళ్ళు మ్యారేజ్ అయ్యి కనీసం మినిమం 5 years అయి ఉండాలి. వాళ్ళ ఓన్ గ్యామెట్స్ అంటే ఇద్దరిలో ఇప్పుడు ఎవరిదో ఒకరిది గ్యామెట్స్ అంటే నాకు ఎగ్స్ లేవు, సో నేను డోనర్ ఎగ్ తీసుకున్నాను కానీ హస్బెండ్ స్పర్మ్ అనేది మ్యాండేటరీ. అట్లా సపోజ్ హస్బెండ్ స్పర్మ్ లేదు కానీ ఈ గ్యామెట్ అంటే ఎగ్ అనేది మ్యాండేటరీ అనమాట. అంటే ఇద్దరిలో ఎవరిదో ఒకరిది కంపల్సరీ వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ ఉండాలి. అలాంటి ఎంబ్రియోని మనం సరగేట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. అండ్ సరగేట్ అనేది మీ ఓన్ రిలేటివ్ని తీసుకురావాలి. ఇప్పుడు ఇంతకు ముందంతా వీ జస్ట్ యూస్ టు పే మనీ, దే యూస్ టు గెట్ సరగేట్స్. నౌ యూ హ్యావ్ టు గెట్ యువర్ ఓన్ సరగేట్ అనమాట. అండ్ వీ హ్యావ్ టు గెట్ ద మెజిస్ట్రేట్ పర్మిషన్ యాజ్ వెల్ ఫర్ దాట్. For going for surrogacy. So this is called altruistic surrogacy. And no more commercial surrogacy. Basically Indian government why it has kept this rule is previously డబ్బులు ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఫిజికల్ అంటే ఈ ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం వల్ల వాళ్ళకి అన్ని చేంజెస్ వచ్చేస్తాయి, బాడీ లావ్ అయిపోతాము, ఇట్లా అయిపోతాము, షేప్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి దే యూస్ టు గో ఫర్ సరగసీ.